Hi my dear students, happy Independence Day to all of you. Welcome to second BSc students. The next topic is monochromatic aberration. Monochromatic aberration. Monochromatic aberration. In this case we have the 5 topics. First topic is spherical aberration, and second topic is coma, and third one is estimation aberration, and fourth one is curvature aberration, and fifth one is distortion aberration. Okay na? First one is spherical aberration. Second one is coma aberration. And the third one is estimation aberration. And the fourth one is curvature aberration. And fifth one is distortion aberration. Distortion aberration. These are the 5 topics. ఇది ఎస్ఐ కింద అడిగితే కనుక మీరు ఎస్ఐ కింద మొత్తం రాయొచ్చు, లేదంటే కోమా 5 మార్క్స్, కర్వేచర్ అబరేషన్ 5 మార్క్స్, అలా షార్ట్ లో కూడా అడగొచ్చు. ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ స్పెరికల్ అబరేషన్. ఇన్ స్పెరికల్ అబరేషన్ ఇన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్ ఏ లెన్స్, ఒక లెన్స్ తీసుకున్నాము. ఈ లెన్స్ పైన ప్రిన్సిపల్ యాక్సిస్, ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన లెన్స్ అనేది మనం ఇన్సిడెంట్ చేస్తే కనుక ఓ అనే పాయింట్ నుంచి రేస్ అనేవి ఇన్సిడెంట్ చేసాం అనుకోండి ఈ లెన్స్ పైన. దిస్ ఈజ్ ఓ. ఓకే, ఈ లెన్స్ ఇన్సిడెంట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఇంకొక రే అనేది ఇన్సిడెంట్ చేస్తాం, ఇంకొక రే కూడా ఇన్సిడెంట్ చేస్తాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఈ రెండు రేస్ కూడా దగ్గరగా ఉన్నాయి. ఓకేనా? ఈ రెండు దగ్గరగా ఉన్నవి పారలాక్సియల్ రేస్ అంటాం. ఈ రెండు పారలాక్సియల్ రేస్ కూడా ఈ లెన్స్ కి దూరంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఐపి ఇమేజ్, ఐపి పారలాక్సియల్ ఇమేజ్. సో దాన్ని ఐపీతో డిఫైన్ చేస్తాము. సో ఈ రేస్ ని ఏమంటామంటే పారలాక్సియల్ రేస్. పారాక్సియల్ రేస్. అలాగే లెన్స్ కి దూరంగా ఉన్నాయి ఈ రెండు రేసు కూడా. ఈ రెండు రేసు కూడా మనకి ఇమేజ్ అనేది ఈ లెన్స్ కి దగ్గరగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మార్జినల్ రేస్ అంటాం. దాన్ని ఐఎంతో డిఫైన్ చేస్తాం. మార్జినల్ ఇమేజ్, మార్జినల్ ఇమేజ్. సో ఈ రేస్ ని ఏమంటామంటే మనం మార్జినల్ రేస్ అంటాం. ఈ చివరన మార్జినల్ రేస్ అంటాం. ఓకేనా? అదే ఉంటుంది. చూడండి ఒకసారి. కన్సిడర్ ఏ పాయింట్ ఆఫ్ సోర్స్ ఓ. కన్సిడర్ ఏ పాయింట్ ఆఫ్ సోర్స్ ఓ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ప్లేస్డ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది లార్జ్ కాన్వెక్స్ లెన్స్. ఈ లార్జ్ కాన్వెక్స్ లెన్స్ పైన తీసుకుంటే కనుక ద రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ నియర్ ది యాక్సిస్, ద రేస్ విచ్ ఆర్ నియర్ ది యాక్సిస్, ద రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఇన్ ది నియర్ ది యాక్సిస్. ఈ యాక్సిస్ కి దగ్గరగా ఉన్న రేస్ ఏవి? పారలాక్సియల్ రేస్ రెండు కూడా. కమ్ టు ది ఫోకస్ ఎట్ ఐపీ. ఎక్కడికి వస్తాయి మనకి? ఐపీ దగ్గరికి వస్తుంది. ఐపీ అండ్ ఫార్ ఆఫ్ ది యాక్సిస్. మార్జినల్ రేస్ కమ్ టు ది ఫోకస్ ఎట్ ఐఎం. మార్జినల్ రేస్ అనేవి ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి మనకి? ఐఎం దగ్గర ఫోకస్ అవుతున్నాయి. దిస్ ఇమేజ్ ఈజ్ నాట్ షార్ట్ ఎట్ ఎనీ పాయింట్. ఈ ఇమేజ్ అనేది ఎక్కడ అవుతుంది? వెరీ నాట్ షార్ట్ ఎట్ ఎనీ పాయింట్. లెన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఇమేజ్ ద యాక్సియల్ పాయింట్ ఆబ్జెక్ట్ టు ది ఈజ్ కాల్డ్ ది స్పెరికల్ అబరేషన్.
ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది మార్జినల్ జోన్, ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది మార్జినల్ జోన్, ఫోకల్ లెంగ్త్ F తో డిఫైన్ చేస్తాం కదా మనం. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది మార్జినల్ జోన్ IM ఈజ్ లెస్ దెన్ పారాక్సియల్ జోన్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ మార్జినల్ ఇమేజ్ ఈజ్ లెస్ దెన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ పారాక్సియల్ ఇమేజ్. ఓకేనా, ఎందుకని పారాక్సియల్ ఇమేజ్ దీనిదే మనకి ఎలా ఉంటుంది, ఫోకల్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది మార్జినల్ ఇమేజ్ తో కనుక కాల్కులేట్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ అట్ IP. స్క్రీన్ అనేది ఇక్కడ IP దగ్గర ప్లేస్ చేస్తుంటే కనుక అగైన్ సమ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, మళ్ళీ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ IM అండ్ IP, IM IP ఈ రెండు స్క్రీన్స్ ని కనుక మనం మూవ్ చేస్తూ ఉన్నాం అనుకో, ఈ ఇమేజెస్ కూడా ఏమవుతుంటాయి, మనకి మూవ్ అవుతుంటాయి, మారుతాయి కదా. సో అది, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్పెరికల్ అబరేషన్. మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్, మనం ఈ స్పెరికల్ అబరేషన్ ని తగ్గించవచ్చు ఎలాగా, బై 5 పాయింట్స్. మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్. ఫస్ట్ పాయింట్ ఈస్ బై యూజింగ్ స్టాప్స్, బై యూజింగ్ స్టాప్స్. Minimization of spherical aberration. First one is by using stops. By using stops. చూడండి, the spherical aberration can be minimized by using stops. Stops యూజ్ చేసి మనం స్పెరికల్ అబరేషన్ తగ్గించవచ్చు. ఎలాగా, ద స్టాప్స్ యూజ్డ్ మేబీ ఇట్ పర్మిట్స్ ఓన్లీ యాక్సియల్ రేస్. ద స్టాప్స్ యూజ్డ్ టు మేబీ పర్మిట్స్ ఓన్లీ యాక్సియల్ రేస్. ఓన్లీ యాక్సియల్ రేస్ మాత్రమే మనకి పర్మిట్ చేస్తుంది. ఎప్పుడంట, ద మ్యాక్సియల్ రేస్ ఆర్ పర్మిట్స్ ది మ్యాక్సియల్ రేస్ అండ్ స్టాప్ ది యాక్సియల్ రేస్. మ్యాక్సియల్ రేస్ అనే ఓన్లీ మ్యాక్సియల్ రేస్ ని, పారాక్సియల్ రేస్ ఓన్లీ పారాక్సియల్ రేస్ ని మాత్రమే పర్మిట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు, బై యూజింగ్ ది stops. This is the first case. And second one is by use the plano convex lens. By using the plano convex lens. By using the plano convex lens. చూడండి, spherical aberration is directly proportional to the square of the total derivation spherical aberration. దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చూడండి, స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్. దేనికి, స్క్వేర్ ఆఫ్ ది టోటల్ డీవియేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్. అంటే ఫర్ సపోజ్ స్పెరికల్ అబరేషన్ మనం S1 అనుకున్నాం అనుకోండి, S1 అండ్ S2 స్పెరికల్ అబరేషన్ S1 S2 తో డిఫైన్ చేసాం అనుకోండి, ఏమంటున్నాం మనం, స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్స్, స్క్వేర్ ఆఫ్ ది టోటల్ డీవియేషన్ ఆఫ్ ది స్పెరికల్ అబరేషన్ ఈజ్ మినిమం. ఎప్పుడు, S1 S2 కింద తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే అప్పుడు S1 ఈక్వల్ టు S2 స్పెరికల్ అబరేషన్స్. S1 ఈక్వల్ టు S2, దట్ ఈస్ ది డీవియేషన్ ఈజ్ ఈక్వల్లీ. దీని అర్థం ఏంటి, డీవియేషన్ అనేది ఈక్వల్ అవుతుంది. డీవియేషన్ ఈజ్ ఈక్వల్లీ అట్ ది 2 సర్ఫేసెస్. ఈ 2 సర్ఫేసెస్ దగ్గర కూడా ఏమవుతుంది, డీవియేషన్ అనేది ఈక్వల్ అవుతుంది. స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది, మనం ఆల్రెడీ చెప్పాం చూడండి, స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది టోటల్ డీవియేషన్. సో స్పెరికల్ అబరేషన్ is directly proportional to the square of the total deviation. Deviation ని డెల్టా తో డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతున్నప్పుడు డెల్టా స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ ఈస్ బై యూజింగ్ ది 2 suitable lenses in contact. By using the 2 suitable lenses in contact. Third one, suitable lenses in contact. In case of convex lens, the marginal line's image lies towards the light of the paraxial line. In case of the convex lens, marginal lies towards the light of the paraxial line. Thus, the combination of 2 lenses or spherical aberration may be minimized. ఏం చేస్తామంటే, ఇక్కడ మనం 2 లెన్సెస్ తీసుకుంటాం. ఒక లెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి పారాక్సియల్ లైన్స్, మ్యాక్సియల్ లైన్స్
రెండు కూడా ఏర్పడాయి. ఓకేనా, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టూ సూటబుల్ లెన్సెస్, మనం యూజ్ చేసే లెన్సెస్ ని సూటబుల్ లెన్సెస్ ఏవైతే రెండు యూజ్ చేస్తున్నామో వాటిని యూజ్ చేయడం వల్ల కూడా మనం దీన్ని మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్, బై యూజింగ్ ది క్రాస్డ్ లెన్స్. బై యూజింగ్ ది క్రాస్డ్ లెన్స్. క్రాస్డ్ లెన్స్ అంటే ఏం చేస్తాం మనం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకుంటాం. మ్యూ ఈక్వల్ టు 1.5 మనకు ఆల్రెడీ తెలుసు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు ఏంటి, 1.5. క్రాస్డ్ లెన్స్. By using crossed lens. Fourth one is by using crossed lens. In crossed lens mu equal to 1.5 అంటే అక్కడ మనకి R1/R2 is equal to mu equal to 1.5 అవుతుంది. R1/R2 is equal to -1/6 -1/6. ఇక్కడ ద లెన్స్ సాటిస్ఫైడ్ ది అబౌవ్ ఈక్వేషన్ ఈజ్ నోన్ ది క్రాస్డ్ లెన్స్. అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే సాటిస్ఫై చేస్తున్నామో దాన్ని ఏమంటాం అంటే మనం క్రాస్డ్ లెన్స్ అంటాం. ఏ ఈక్వేషన్ ని, మ్యూ ఈక్వల్ టు 1.5 ఎంత, R1/R2 ఈక్వల్ టు -1/6. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ ఈజ్ బై యూజింగ్ ఏ ప్లెనోటిక్ లెన్స్. బై యూజింగ్ ఏ ప్లెనోటిక్ లెన్స్. By using a planotic lens. A planotic surface is characterized by the property of forming a point image of point object placed at a principal axis. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర మనం ఈ ఇమేజ్ ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏ ప్లెనాటిక్ లెన్స్ అనేది తీసుకుంటే మనకు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరికి ఈ లెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ 5 పాయింట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ వన్ ఏం చెప్పాం, బై యూజింగ్ ది స్టాప్స్. స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయడానికి కాన్సెప్ట్స్ ఏంటన్నా 5 టాపిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ది స్టాప్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బై యూజింగ్ ది ప్లేనో convex lens. By using the plano convex lens. And third one is by using the planotic lens. By using planotic lens. And fourth one is by using the crossed lens. Okay, ఈ 5 టాపిక్స్ ని బట్టి మనం మోనోక్రోమాటిక్ లెన్స్ అనేది మినిమైజ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద స్పెరికల్ అబరేషన్. నెక్స్ట్ క్లాస్ లో మనం కోమా అబరేషన్ గురించి చూద్దాం. ఓకేనా, ఇది బాగా చదివి అసైన్మెంట్ రాయండి. ఓకేనా, బాయ్.